సరే, తెలంగాణలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో అంబటి రాంబాబు అరెస్టు. సరే, అరెస్టు అనే అంశం తప్పు చేస్తే అరెస్ట్ చేయడం, ఆయన మాట్లాడిన మాటని ఎవరు కూడా సమర్థించరు. కానీ ఇంటి మీద అటాక్ చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఆయన కార్లు తగలబెట్టడం, ఇల్లు తగలబెట్టడం, ఇది పెద్ద చర్చ కింద మారుతుంది. తప్పదు. ఈ అరెస్ట్ని ఏ రకంగా చూడాలి? అంతకంతగా ఆంధ్రప్రదేశ్లో రెండు రాజకీయాలు దిగజారుతున్నాయి. ఒకరి మీద ఒకరు పై చేయి సాధించాలనే దాంట్లో ఖచ్చితంగా అంబటి రాంబాబు ఎపిసోడు ఒక పెద్ద గుణపాఠం, కనువిప్పు కావాలి. లేకపోతే ఈ పరిస్థితిని తర్వాత ఎవరు అదుపు చేయలేరు. ఈ విషయం అయితే గుర్తించాలి. పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డం అన్నట్టుగా ఉంది. మత రాజకీయాలు వద్దు బాబు అంటే కుల రాజకీయాలు తీసుకొని వచ్చి చేస్తుంటే అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కులం అనేది ముందుకు వస్తుంది. తెలుసు ఏపీలో ఏదైనా కానీ అక్కడికే దారి తీస్తుంది అని. ఇప్పుడు పదే ఇప్పుడు రాంబాబు నిన్న వెళ్ళారు. ఇది కల్తీ నెయ్యి విభూదంతా, నెయ్యిలో కొవ్వు కలిపారా లేదా? ఖచ్చితంగా సిబిఐ సిట్ అవన్నీ కూడా వచ్చాయి. దాంట్లో కొవ్వు లేదు, కొవ్వు అయితే లేదు అన్న విషయం జాతీయ మీడియా మొత్తం చెప్పింది. రాశారు వాళ్ళు. సిబిఐ ఇచ్చిన దాన్నే వాళ్ళు మెన్షన్ చేశారు. ఆఖరికి వర్మ, నేను మీకు చెప్తాను, టీటీడీ చైర్మన్ నాయుడు గారు అధికారికంగా నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్కు టీటీడీ అఫీషియల్ సైట్లో ఇచ్చినటువంటి వార్తకు కూడా కల్తీ జరిగిందని మాత్రమే హెడ్డింగ్ పెట్టారు, కానీ కొవ్వు అనే హెడ్డింగ్ లేదు. కొవ్వు అనే మాట ఎక్కడ వాడారు అంటే ఎన్డీడీబీ ఇచ్చిన తొలి నివేదికలో. దాంట్లో కూడా ఏముందంటే, నేను ముఖ్యమైన అంశం చెప్తున్నా, గొడవ జరుగుతుంది కాబట్టి, పొటెన్షియల్ ఉంది అన్నారు. పొటెన్షియల్ అంటే అవకాశం ఉంది అన్నారు, కానీ ఉంది అని చెప్పలేదు. దాన్ని ఒక వార్తగా ఇచ్చారు. సో దాని మీద వీళ్ళేమో రాజకీయంగా ఎదుర్కొనే బదులు వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటూ పోయారు. ఆ ఫ్లెక్సీలు తీసేయమని ఆయన వెళ్ళినప్పుడు ఆయన మీద కర్రలతో వచ్చారు. నా మీద హత్యా ప్రయత్నం చేస్తే నేను ఆ కౌపంలో అన్నాను, స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అన్నాను. కాబట్టి అలా అని ఉండకూడదు. నేను ఆయన అనలేదు, వేరే వాళ్ళని అన్నాను. ఆయన ఏదో ఒక వివరణ. అలా అని చూటిగా నువ్వు మోకాళ్ళ మీద వంగి క్షమాపణలు చెప్పాలంటే ఆ పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్లో? కాబట్టి అంబటి రాంబాబు దుర్భాషలాడడం తప్పేనా ఆయన చెప్తున్నాడు. ఇంకా మీరు నేను చెప్పాల్సిన అనే ఉండకూడదు, నేనే బాధపడుతున్నాను, నా అంతరాత్మ నాకు చెప్తూ ఉంది, నేను ఎవరికి భయపడి చెప్పట్లేదు. నన్ను అరెస్ట్ చేసుకోండి, నన్ను అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, నేను సిద్ధంగా ఉన్నాను, నా కుక్క కూడా భయపడుతుంది, ఇవన్నీ మాట్లాడాడు. ఖచ్చితంగా దుర్భాషలాడడం పొరపాటే, అదే పరిస్థితిలో. కానీ నన్ను దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు కర్రలు లాక్కున్నారా అని ఆయన ప్రశ్న ఇస్తున్నాడు. దానికి జవాబు చెప్పాలి కదా. పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు, పోలీసులు ఎందుకు అడగత్తర్లో ఉండిపోయారు? ఇంకా మూడోది ఇంటి మీద దాడి, కారు పగలగొట్టడము, అన్ని తర్వాత మంటలు రావటం, ఇవన్నీ ఏమైనా వాంఛనీయమా? బహుశా 1989 89 కాదు, అంతకుముందు 88లో విజయవాడ, గుంటూరు ఆ పరిణామాలు చూసిన వాళ్ళు ఎవ్వరూ దీన్ని హర్షించరు. మరొకసారి ఇలాంటి మంటలు వస్తే కనుక అది ఏమాత్రం కూడా క్షేమదాయకం కాదు. కానీ కొంతమంది భావిస్తున్నారు ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం అని. ఇప్పుడు ఆ రోజు అంబడి అయితే కనుక నేను బెయిల్ కూడా అడగనన్నాడు. ఇప్పుడు బెయిల్ అడుగుతారు. ఆయన భార్య ఏమో హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏం చెప్తుంది, ఇప్పుడు ఈ సమయంలో 24 గంటల వరకు ఆయన కోర్టుకు హాజరుపరచవచ్చు కదా. కాబట్టి సాయంత్రానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుంది, ఎలాంటి. కానీ డేంజరస్ గేమ్స్ ఆడుతున్నారు ఇరుపక్షాలు కూడా. కులాన్ని మతాన్ని తీసుకొని రావడం ద్వారా డేంజరస్ గేమ్స్ ఆడుతున్నారు అనేది మటుకు చాలా నిజం. అప్పుడు మా పట్టాభి ఇలా అన్నాడని మీరు చేశారు, ఇప్పుడు చేయకూడదా అని హోంమంత్రి గారు అడుగుతున్నారు. పట్టాభి అన్నది తప్పే, రాంబాబు అన్నది తప్పే, కానీ దాడులు ఇంకా తప్పు కదా.